ఈ లాస్ట్ వీక్ ఆధ్యాత్మిక ఈ ఆధ్యాత్మిక సారం బాబా 21 అంశాలు ఇచ్చారు. అంటే 21 పాయింట్స్ అన్నమాట. ఆ 21 పాయింట్లలో ఆ 21 పాయింట్స్ అంటే ఆ 21 అంశాల యొక్క ఆధ్యాత్మిక సారాంశాన్ని మనం చదువుతున్నాం. అయితే దాంట్లో ఒకటి రెండు పాయింట్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. ఆ రెండే పాయింట్స్ అంటే పాయింట్ నెంబర్ 6 అండ్ పాయింట్ నెంబర్ 7. సో మిగతా పాయింట్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో మనకి ఆ భగవంతుడు పరిపూర్ణంగా ఆయన స్వతంత్రుడు. ఆయనను భగవంతుడిని చేరాలంటే ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యం. ఆయన నిరంతరం ఆయన నామస్మరణ చేయడం వల్ల ఆయన యొక్క కరుణను మనం పొందవచ్చు అన్నమాట. ఆయన యొక్క కృపను పొందవచ్చు. ఇది మొట్టమొదటి పాయింట్, బాబా మనకి చెప్పిన మొట్టమొదటి పాయింట్. దాని తర్వాత రెండో పాయింట్ ఏంటంటే భగవంతుడి యొక్క కృప ఆయన యొక్క స్వభావం అన్నమాట. మర్సి ఆయన కరుణ. భగవంతుడి స్వభావం ఏంటంటే కరుణామయుడు. భగవంతుడు ఆయన స్వభావం కరుణామయుడు అన్నమాట. సో అది ఆయన స్వభావం అంట. చూడండి ఎంత చక్కగా చెప్పారో. ఇది ముఖ్యంగా దీన్ని ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. పోయినసారి కూడా ఇదే మాటని మనం ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకుందాం. ఆ మాటను మనం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుందాం. ఏ విధంగా ఆ ఫస్ట్ 4 పార్ట్స్ కింద దాన్ని డివైడ్ చేశారు. అంటే ఏది ఈ 1 నుంచి 5 దాకా ఆ దీంట్లో 21 పాయింట్లలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఏ విధంగా ఒక్క నిమిషం వస్తున్నా. 1 నుంచి 5 ఆయన యొక్క గుణము, భగవంతుడి యొక్క గుణాన్ని దాంట్లో తెలపడం జరిగింది. అదే విధంగా 6 నుంచి 14, ఆ 6 నుంచి 14 పాయింట్లు ఈ సృష్టి యొక్క మర్మము, ఈ మాయ, దాని గురించి చెప్పడం జరిగింది. 15 నుంచి 18 దాకా ఈ యొక్క ఆత్మ యొక్క ప్రయాణం గురించి చెప్పడం జరిగింది. ఆ ఆ 19 నుంచి 21 దాకా ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గము, దాన్ని ఏ విధంగా ఆ ఆధ్యాత్మిక మార్గాన్ని ఏ విధంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్ళి ఆ ప్రయాణించి ఏ విధంగా మన యొక్క లక్ష్యాన్ని చేరుకొనగలమో అది చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికన్నా అంటే దాని ఫుల్ఫిల్మెంట్ అన్నమాట. అంటే దాని యొక్క ఆధ్యాత్మిక మార్గము, దాని యొక్క ఏ విధంగా ఆ మార్గంలో ఏ విధంగా ప్రయాణం చేయగలమో అది చెప్పడం జరిగింది. సో ఇది మనకు ఈ 4 పాయింట్లలో చెప్పడం జరిగింది భగవంతుడి గురించి. సో ఈ 4 పాయింట్లలో మనకి ఫస్ట్ దీని ఎలాబరేషన్ కూడా మనం చూసాం. దాని ఎక్స్పాన్షన్ అంటే బాబా చెప్పిన దాన్ని బట్టి ఆ మొదటి భగవంతుడి యొక్క ఆ మొదటి 5 పాయింట్లు ఏం చెప్తున్నాయి? భగవంతుడి యొక్క అనంతమైన ప్రేమ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క బ్రహ్మానందము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి చెప్తున్నాయి. అంటే భగవంతుడి గురించి ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు? భగవంతుడు పరిపూర్ణమైన స్వతంత్రుడు. ఆయనని చేరడానికి ప్రేమ ద్వారా మాత్రమే చేరగలం. ఆయన నిరంతర నామస్మరణ, ఆయన కరుణని మనం పొందగలం అన్నమాట. మనం ఆయన కరుణ, ఆ భగవంతుడి యొక్క కరుణని మనం ఇన్వోకేషన్ అని రాశారు బాబా ఇక్కడ. ఇంతకుముందు చూస్తే ఇన్వొకేషన్ అన్నారు. అంటే ఆయన యొక్క కరుణ మనం ఏదంటే ఆవాహన అన్నమాట. ఆవాహనం, మనం ఆహ్వానిస్తాం కదా భగవంతుడిని, వేడుకుంటూ ఉంటాం. దాన్ని ఆవాహన అంటూ ఉంటాం అన్నమాట. మనం ఆ భగవంతుణ్ణి ఆ మంగళ శ్లోకం మనం పాడుతాం ఆయన కరుణని ప్రసరింపజేయడానికి. ఆ తర్వాత భగవంతుడి యొక్క స్వభావం, ఇది స్వయంగా బాబా అన్నమాట. భగవంతుడి యొక్క స్వభావం మర్సీ, అంటే ఆయన కరుణట. అంటే భగవంతుడు స్వభావుడు, కరుణ అన్నమాట. ఆయన ఎంత కృపామయుడు అన్నమాట, ఆయన కరుణామయుడు. అందుకనే ఏ అవతారం మనకి ఏ అవతార రూపంలో వచ్చినా కానీ భగవంతుడు ప్రతి అవతార రూపంలో తన కరుణని మానవుడి మీద ప్రసరించాడు. ఆయన మానవుడి మీద ప్రసరింపజేశాడు అనమాట. దేనికోసం? ఆయన మానవుడికి తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చెప్పడం జరిగింది. మూడో పాయింట్, భగవంతుడి యొక్క ఆయన యొక్క స్థితి. భగవంతుడి యొక్క నిజ స్థితి ఏంటంటే బ్రహ్మానందం. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మానందమునందే ఉంటాడు. అది దాన్ని బ్రాకెట్స్ లో అసల్ హాలత్ అంటారు. అసలు అంటే నిజమైన, యథార్థమైన. హాలత్ అంటే స్థితి. అసల్ హాలత్ అంటే
ఆ భగవంతుడి యొక్క నిజస్థితి ఏంటంటే ఆ బ్రహ్మానందము అని చెప్పడం జరిగింది. నాలుగో పాయింట్, భగవంతుడి యొక్క అస్తిత్వం ఏంటంటే శక్తి. ఎందుకంటే శక్తి స్వరూపం భగవంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు కదా. సర్వశక్తిమంతుడు అనే వాక్యాన్ని మనం ఎప్పుడైతే సర్వశక్తిమంతుడు అని చెప్తూ ఉన్నామో, సర్వశక్తిమంతుడు అంటే సర్వము, ఈ మొత్తం ప్రపంచంలో ఎంత గొప్ప, అన్నిటికన్నా శక్తివంతమైన వాడు ఆయన. అన్నిటికన్నా శక్తివంతమైన వాడు అంటే ఈ యొక్క శక్తికి మూలము ఆయనే. ఈ జీవమునకు మూలం ఆయనే. ఆయన 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 లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఏదీ లేదు. అందుకనే భగవంతుడి యొక్క అస్తిత్వం శక్తి అని చెప్పడం జరిగింది. అంటే భగవంతుడి యొక్క స్వభావం కరుణ, భగవంతుడి యొక్క స్థితి బ్రహ్మానందము, భగవంతుడి యొక్క అస్తిత్వము ఆయన యొక్క శక్తి, భగవంతుడి యొక్క కర్తవ్యం జ్ఞానం. భగవంతుడి యొక్క కర్తవ్యం జ్ఞానం అన్నమాట. అంటే కర్తవ్యం. ఇప్పుడు నెక్స్ట్ బాబా అంటున్నారు గాడ్ నాలెడ్జ్ ఈస్ గాడ్స్ డ్యూటీ. అంటే ఈ భగవంతుడి యొక్క కర్తవ్యం, ఆయన యొక్క కర్తవ్యం జ్ఞానంట. సో ఇక్కడ ఆయనకి ఆయనకు అవసరంబు తనకి లేక అవసరించి మన కొరకే అని మా భాస్కర్ రాజు గారు చెప్పినట్టు, అదే విధంగా ఆయనకు అవసరము లేకపోయినా మన మీద ఆయన 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 మన మీద కరుణతో తన యొక్క అస్తిత్వాన్ని మొత్తం అంతటిని మొత్తం ఆ బ్రహ్మానందంలో ఆయన ఉన్నా కానీ ఎప్పుడూ కూడా ఆయన యొక్క స్థితి నుంచి, తన యొక్క నిజ స్థితి నుంచి, తన యొక్క నిజమైన అస్తిత్వం నుంచి, తన యొక్క నిజమైన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఏంటంటే వీటన్నింటినీ దాటుకుని మానవుడిగా పరిమితత్వాన్ని ఆయన తీసుకున్నాడు. సో ఈ 5 కూడా, ఈ పాయింట్ నెంబర్ 5, ఈ 1 నుంచి 5 దాకా ఈ భగవంతుడి యొక్క గుణములను మనకు తెలియజేస్తాయి. ఆయన యొక్క నేచర్, ఆయన యొక్క గుణాలని మనకు తెలియజేస్తాయి అన్నమాట. ఇప్పుడు 6వ పాయింట్, అన్నిటికన్నా మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పోయినసారి చిన్న ఇది, ద ఇన్ఫినైట్ స్టేట్ ఆఫ్ గాడ్ గెట్స్ లాస్ట్ ఇన్ ఇన్ఫినైట్ జంబుల్ ఆఫ్ ఇన్ఫినైట్ కాంట్రడిక్షన్స్. ఇది ఇక్కడ చిన్న దీని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని కోరడం జరిగింది. అంటే నేను ఏమన్నానంటే, సరే నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా నేను మళ్ళీ చెప్తున్నప్పుడు డెఫినెట్ గా దీని గురించి ఇంకొకసారి ఇస్తాను అని చెప్పాను అనమాట. సో దీంట్లో ఇది ఈ సెంటెన్స్ మనం ఒక్కొక్క పదాన్ని మనం తీసుకున్నట్టయితే, ఆ స్థితి అంటే ఈ ఇన్ఫినైట్ స్టేట్ ఆఫ్ గాడ్, అనంతమైన స్థితి, ఆయన భగవంతుడి యొక్క అనంతమైన స్థితి ఇన్ఫినైట్ కాంట్రడిక్షన్స్ మధ్యన, అంటే జంబుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. జంబుల్ అంటే గందరగోళం అన్నమాట. ఈ గజిబిజి, ఈ కలగూరగంప స్థితి ఆయనకి ఎక్కడో దారి తప్పిపోయింది అనమాట. భగవంతుడి యొక్క అనంతమైన స్థితి దారి తప్పిపోయిందిట. ఎందుకంటే అన్ని వైరుధ్యాలు. అంటే భగవంతుడి యొక్క నిజ స్థితి ఏంటి? అనంతము, పరిపూర్ణత. ఆ యొక్క ద్వంద్వాలకి ఆవలు ఉన్నవాడు భగవంతుడు, అంతే కదా. భగవంతుడు అనంతుడు, పరిపూర్ణుడు, ద్వంద్వాలకు ఆవతలు ఉన్నవాడు ఆయన. ఈ స్థితిలో ఆయనకి మంచి ఇది కాదు అది కాదు అనేవి ఉండవు ఆయనకి ఎప్పుడూ కూడా భగవత్ స్థితిలో ఒకే ఒక్క అనంతమైన స్థితి ఆయన. అది శాశ్వతమైనది, మార్పు లేనిది. ఆయన ఎప్పుడూ ఆనందభరితమైనది ఆయన యొక్క స్థితి. అది ఆ భగవంతుడి యొక్క అనంత స్థితి, అంతే కదా. ఆ ఫస్ట్ పదానికి మీరు అర్థం తెలుసుకుంటే, ద ఇన్ఫినైట్ స్టేట్ ఆఫ్ గాడ్ అని మనం ఫస్ట్ దాన్ని చూడవచ్చు. నెక్స్ట్, గెట్స్ లాస్ట్ అంటే భగవంతుడు నిజంగా ఆయన దారి తప్పిపోతాడా? నో, కాదు. అంత అనంతమైన చైతన్యము, ఆ అనంతమైన చైతన్యం భగవంతుడు ఏమనుకుంటాడు? అంటే ఆయన ఈ సృష్టిలోకి ప్రవేశించేటప్పుడు తన యొక్క అనంతతను ఆయన ఆయన అనంతతను ఆయన మర్చిపోతాడు. మర్చిపోయి అనేకత్వంలోకి వచ్చేస్తాడు, అంతే కదా. ఆ అనేకత్వంలోకి వచ్చినప్పుడు తను ఆ జీవాత్మననే భావం కలిగి ఉంటాడు. సో దాని వలన తన యొక్క అనంతత యొక్క ఎరుకను ఆయన కోల్పోతాడు. గెట్స్ లాస్ట్, ఆయన మర్చిపోతాడు. సో ఆయన మర్చిపోయి తనని తాను ఈ సృష్టితో, అప్పటిదాకా అనంతమైన భగవంతుడు, ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? భగవంతుడు అనంతమైన వాడు,
ఆయన యొక్క అనంతమైన శక్తి కలవాడు, ఆయన అనంతమైన జ్ఞానం కలవాడు, ఆయన కర్తవ్యము జ్ఞానము, ఆయన యొక్క ఆయన శక్తి, ఇవన్నీ మనం ఆయన యొక్క గుణాలన్నీ మనం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఈ శక్తి, ఈ గుణములన్నిటినీ కూడా ఆయన మర్చిపోయి తనని తాను ఈ సృష్టితో, తనని తాను, ఆయన నేను సృష్టిలో భాగము, నేను ఈ రూపము, నాకు ఈ పేరుంది, నాకు ఈ అనుభవం ఉంది అని చెప్పేసి ఆ తనని తాను ఆ శరీరంతో పోల్చుకుంటూ ఉంటాడు. కానీ నిజంగా అతను అన్ని కోల్పోయాడా? అంతే కదా, లోపలున్న ఆ ఆత్మ, తన యొక్క ఆత్మ నిజంగా అన్ని కోల్పోయిందా? ఏం కోల్పోలేదు కదా. ఇది ఓన్లీ ఇల్యూషన్ అన్నమాట, భ్రమాన్వితమైన ఆ సపరేషన్ వచ్చింది. అంటే ఏదైతే నీకు ఆ వేర్పాటుతనం వచ్చిందో, వేర్పాటుతనం అంటే వేరవ్వడం అన్నమాట. వేర్పాటుతనం ఏదైతే వచ్చిందో అది దేని వల్ల కారణమైందంటే, నువ్వు వేరు ఎందుకు అయిందంటే, ఆ వేర్పాటుతనం, ఆ వేరు ఎందుకు అయిందంటే భ్రమ వల్ల అయిందనమాట. సో ఆ అనంత స్థితిలో ఉన్న భగవంతుడు తనని తాను గుర్తెరగకుండా ఈ యొక్క భ్రమ వల్ల మాయలో పడిపోయి ఈ సృష్టిలో పడి, ఈ సృష్టిలో తానే అంటే తాను ఆ ద్వంద్వంలో భాగమని అతను అనుకుంటూ, తాని రూపమని అనుకుంటూ, తనది పేరని అనుకుంటూ, ఇన్ ద ఇన్ఫనైట్ జంబల్ ఆఫ్ ఇన్ఫనైట్ కాంట్రడిక్షన్స్. ఇన్ఫనైట్ జంబుల్ అంటే, మనకి జంబుల్ అంటే గజిబిజి గందరగోళం. ఆ గందరగోళం ఎలా ఉంటుంది? అనంతంగా ఉంటుంది. ఈ సృష్టి కూడా అనంతమే కదా. ఈ సృష్టి ఎంత అనంతమో, సపోజ్ ఇప్పుడు కప్పలా ఇప్పుడు కప్ప అనుకుంటాడు, మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత పాము అనుకుంటాడు, మళ్ళీ అంటే కప్ప పాము రెండు వ్యతిరేకమైన జంతువులు. మళ్ళీ తనే కప్ప అనుకుంటాడు ఒకసారి, మళ్ళీ తనే పాము రూపం ఎత్తితే పాము అనుకుంటాడు. తనే తనే పుట్టాను అనుకుంటాడు, తను ఒక పోయిన జన్మలో ఎక్స్ గా పుట్టాను అనుకుంటాడు, మళ్ళీ ఆ జన్మ అయిపోయిన తర్వాత వైగా పుట్టి నేను వైన్ అనుకుంటాడు. అంటే తనే ఏ స్థితికి ఆ స్థితికి తనే ఆ రూపముతో తనని తాను గుర్తెరుగుతూ తనేంటంటే ఈ వైరుధ్యాలలో పడిపోతాడు అనమాట. అంటే ఈ జనన మరణాలు, సుఖ దుఃఖాలు, ఈ యొక్క పాప పుణ్యాలు, ఈ స్త్రీ పురుష లింగ భేదాలు, స్వర్గ నరకాలు, ఈ ద్వంద్వాలు ఇవన్నీ వైరుధ్యాలు. ఈ ద్వంద్వాల్లో పడిపోయి ఈ ద్వంద్వ ఈ ద్వంద్వమే ఆ మా ఆ అంటే ఈ ద్వంద్వము ఈ విశ్వానికి మూలమనే దాంట్లో పడిపోతాడు. ద వన్ ఇమాజిన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ మెనీ. ఇక్కడ మనకి అదే ఇప్పుడు దాకా చెప్పాం కదా, ద వన్ ఇన్ సెల్ఫ్ ఇమాజిన్స్ యాజ్ మెనీ. ఏకత్వం అనేకత్వంగా మారిపోయింది అనమాట అక్కడ భగవంతుడు. అంటే చూడండి ఎంతలాగా బాబా దీని గురించి చెప్పారో. అంటే దీని యొక్క ఆంతరంగికమైన దీని అర్థం కాని మనం తీసుకుంటే, ఆయన ఆ దైవీ క్రీడ అది, ఇదంతా ఆయన ఆడుతున్న క్రీడ, విధి ఆటే నాటకం అంటూ ఉంటాం కదా, విధి ఆడే నాటకం ఆ దైవీ క్రీడ అన్నమాట. ఎక్కడో దూరాన కూర్చుంటావు, ఇక్కడి రాతలు రాస్తుంటావు అనే పాట కూడా ఉంది మనకి. సో ఆయన ఆ యొక్క అనంతుడు ఇక్కడ అనేకుడుగా ఇక్కడ ఇన్ని పాత్రలు పోషిస్తున్నాడు. ఆ అనంతుడు అనేకుడుగా ఇన్ని పాత్రలు పోషిస్తున్నాడు అనమాట. సో ఇది ఇన్ఫినైట్. అన్ని పాత్రలు కూడా ఒకేలాగా ఉన్నాయా? లేవు. అన్ని పాత్రలు వివిధ వివిధ వైరుధ్యంగా ఉన్నాయి. సో భగవంతుడు ఒక్కడే యథార్థము, మిగిలిందంతా భ్రమ, మిగిలిందంతా మాయా. సో ఆ భగవంతుడికి వ్యతిరేకం రెండోది లేదు. ఇంకా ఆయన ఒక్కడే ఆ అవిభాజ్యుడు అని అంటూ ఉంటాం కదా, అది అన్నమాట. సో ఇది ఆ పాయింట్ తాలూకు అర్థం. ఇది టు నో గాడ్ ఈస్ ఇన్ఫినైట్ కాంట్రడిక్షన్స్, ఇది మనం చదివాం. ఇది భగవంతుడు టు నో గాడ్ ఇన్ హిస్ ఇన్ఫినైట్. ఇది కూడా కొంచెం చిన్న పిసరు, దీనికి కూడా చిన్న డౌట్ వచ్చింది మొన్న. టు నో గాడ్ ఇన్ హీస్ ఇన్ఫినైట్ కాంట్రడిక్షన్స్ ఇస్ టు బికమ్ కాన్షియస్నెస్ ఆఫ్ హీస్ కాన్షియస్నెస్ ఆఫ్ హీస్ అన్కాన్షియస్నెస్. ఇది ఎలా కరెక్ట్ గా ఆ దాన్ని ఏమంటారు, ఆ దాన్ని ఆ ఒక చిన్నప్పుడు ఏదో టంగ్ ట్విస్టర్ అని అంటూ ఉంటాం, దాన్ని తెలుగులో మర్చిపోయాను ఏమంటారు. టంగ్ ట్విస్టర్ అని ఏమంటారు మేడం? ఓకే. ఆ సరే. అది అది ఆ ఆ టంగ్ ట్విస్టర్ అంటే తొందరగా ఎర్రలారి తెల్లలారి అంటూ ఉంటాం అన్నమాట మనం ఎప్పుడూను. సో ఆ విధంగా ఆ విధంగా ఆ ఆ విధంగా నాలుక పలకలేని విధంగా బాబా ఈ పదాలను మనకి ఇచ్చారు. అంటే దీంట్లో మనం రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. టు నో గాడ్ ఇన్ హిస్ ఇన్ఫినైట్ కాంట్రడిక్షన్స్. భగవంతుడు
ఈ అనంతమైన వైరుధ్యాలలో ఆ భగవంతుడు ని గుర్తించడము, అంటే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడము. అంటే ఒక సాధారణమైన మానవుడు అనేకమైన వైరుధ్యాల్లో ఉంటాడు. ఈ వైరుధ్యాల్లో ఈ భగవంతుడు, ఆ మానవుడు భగవంతుడే, కానీ తనని తాను తెలుసుకోవడానికి తన యొక్క అచేతనాన్ని ముందు అసలు ఆ భగవంతుడు తను ఏ స్థితిలోంచి ఏ స్థితిలోంచి ఈ స్థితికి వచ్చాడో ముందు అది తెలుసుకోవాలి. సో ఇది బాబా మనకి ఏ విధంగా చెప్తున్నారంటే, గాడ్ ఇక్కడ భగవంతుడు ఎవరు? ఆ ఏక సత్యం అన్నమాట. ఏకైక అనంతమైన ఏక యథార్థము, ఏకైక సత్యం ఆయనే. ఏ సత్యమైతే శాశ్వతమైందో, ఏ సత్యమైతే చైతన్యపూర్వకంగా తనకి తాను భగవంతుడిని తెలుసుకుందో, ఏ సత్యమైతే సర్వవ్యా సర్వవ్యాపి, సర్వశక్తి, సర్వవ్యాపి, సర్వజ్ఞానము కలిగి ఉందో అది భగవంతుడు అని అంటున్నాం మనం. అంతే కదా? అది అయితే ఇక్కడ ఈ సృష్టిలో అనంతమైన వైరుధ్యాలు ఉన్నాయి. ఆ వైరుధ్యాలు, ద్వంద్వాలు మనకి అనేక, ఇప్పుడు 10 ద్వంద్వాలు ఈజీగా నోట్తో చెప్పొచ్చు. చైతన్యము అంటే మనకి ఆ యొక్క చైతన్య పూర్వకంగా, అంటే ఎరుకతో అని మనకి చిన్న చిన్న అవగాహన ఉంది దాని మీద. ఆ చైతన్యము అంటే ఏంటంటే చైతన్యం లేకపోవడం, అంటే ఎరుక లేకపోవడం అన్నమాట. సో ఇప్పుడు ఎరుక లేకపోవడం అంటే మనం రెండు విధాలుగా వస్తుంది. ఒకటి నిద్రావస్థలో వస్తుంది, మర్చిపోతే ఎరుక లేకపోవడం వస్తుంది. సో ఇక్కడ ఏమైంది? భగవంతుడు సర్వవ్యాపి, సర్వజ్ఞాని ఆయన. ఆ భగవంతుడు ఏమైంది? అంత అనంతమైన చైతన్యం కలవాడు ఈ సృష్టిలోకి వచ్చిన తర్వాత ఆ ద్వంద్వంలో తనని తాను మర్చిపోయాడు అనమాట. ఈ వైరుధ్యాల్లో మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఆయన ఏమైందంటే, ఇంకా ఆ ఆయనకు మరుపు వచ్చింది. ఆయన అచేతనావస్థ ఆయనకుందన్నమాట. అంటే బాబా ఏమంటారండి ఇక్కడ, ఆయన తను, అంటే అప్పుడు ఏమనుకుంటాడు ఈ జీవి? నేను ప్రత్యేకం అని అనుకుంటాడు. ఈ సృష్టిలో నేను ప్రత్యేకము అని అనుకుంటాడు. ఈ నేను ప్రత్యేకము అని అనుకున్న ఈ జీవి అసలు తర్వాత మెల్లిగా ఆ యొక్క పరిణామ ప్రక్రియలో అయిన తర్వాత, అంతర్ముఖ ప్రయాణం అయిన తర్వాత తాను చైతన్యపూర్వకంగా, అంటే తన ఎరుకతో, తనకి అంటే పూర్తి స్పృహతో, ఎరుకతో నేను భగవంతుడిని గ్రహిస్తాడనమాట. అప్పుడు తను ఏమనుకుంటాడంటే, అప్పుడు అతనిలో ఏదైతే అచేతనం ఉంటుందో ఆ అచేతనాన్ని కూడా ఆయన గుర్తించడం జరుగుతుంది. సో అది దాని అర్థం ఏంటంటే, ఆయన తను కలగన్నాను, ఇదంతా నేను కలగన్నాను, నేను నా అచేతన స్థితి, ఇది నా చైతన్య స్థితి అని ఎరుక భావాన్ని కలిగి ఉంటాడనమాట ఆ భగవంతుడు. అది ఇక్కడ ఈ పాయింట్ లో మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అంటే ఈ పాయింట్ ని చాలా, ఇది ఎలా ఉంటుందంటే, భగవంతుడి యొక్క ఆయన యొక్క నిజస్థితి ఎప్పుడు తెలుసు, ఆయన యొక్క నిజస్థితిలో ఆయన భగవంతుడు అతని యొక్క అచేతన స్థితిని కూడా కలిగి ఉంటాడు అని తెలుసుకుంటాడు. అదే అన్నమాట. అంటే తాను ఇప్పుడు ఒక కలకంటూ ఉంటాడు అనమాట ఒకతను. సో ఆ కలగంటున్నవాడు, మనము మంచం మీద పడుకున్నాము అని తెలియదు వాడికి. వాడు నిజంగా కలగంటున్నంతసేపు నేను నిజంగా ఇది అనుభవిస్తున్నాను అని అనుకుంటాడు. కానీ ఒక్కసారి ఆ కలలోంచి మేల్కొన్న తర్వాత, సో ఇదంతా కూడా నాలోనే ఉంది. ఈ కలలో నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదే, ఈ కళ ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. ఒక్క క్షణం కూడా నేను బయటికి వెళ్ళలేదే దాంట్లోంచి. కానీ అంటే నాకు ఇది కళ అని నేను మేల్కొన్న తర్వాత తెలుసుకున్నాను. అంతేకాని మేల్కోక ముందు నేను తెలుసుకోలేదన్నమాట. సో ఇది బాబా చెప్తున్నారనమాట. ఇది హిరణ్ పారాడాక్స్ అని అంటారంటే, ఆ యొక్క దాగి ఉన్న వైరుధ్యం దాంట్లో, అంటే నీలో ఉన్న అచేతన స్థితిని నువ్వు చైతన్యపూర్వకంగా నువ్వు భగవంతుడిని తెలుసుకున్న తర్వాతే తెలుసుకుంటావు నాయన అని చెప్పేసి చెప్పడం అన్నమాట. సో ఇదేంటంటే, హౌ నువ్వు నిజంగా నువ్వు భగవంతుణ్ణి తెలుసుకున్న తర్వాత, నువ్వు ఎప్పుడైతే ఈ వైరుధ్యాలన్నిటినీ, ఈ యొక్క ద్వంద్వాలని దాటి, ఈ వైరుధ్యాలని దాటి ఆ ఏకత్వము అనే సత్యాన్ని నువ్వు గ్రహించిన నాడు,
అప్పుడు నీలో ఈ అనేకత్వం ఉందని నువ్వు తెలుసుకుంటావు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది అనమాట. దాని అర్థం ఇది. ఈ పాయింట్ కొంచెం చాలా కొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అందుకనే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఈ పాయింట్ ని ఇవాళ మళ్ళీ చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్ళాము అంటే ఇప్పుడు ఈ 6 నుంచి 14 దాకా ఏం చెప్తున్నారు? ఆ సృష్టి యొక్క మర్మం చెప్తున్నారు. ఈ మాయ యొక్క ఈ మార్మికమైన సృష్టి యొక్క మార్మికమైన రహస్యాలను చెప్తున్నారు. అంటే మొదట 6 దాంట్లో ఏం చెప్పారు ఇందాకలా? అంటే ఈ భగవంతుడు ఈ వైరుధ్యాల మధ్య తన యొక్క నిజ స్థితిని, అనేకత్వం అంటే భగవంతుడి యొక్క ఏకత్వం, మానవుడు జన్మించినప్పుడు ఏమవుతుంది? ఆయన భగవంతుడే, కానీ తిరిగి ఆయన మానవుడిగా జన్మించినప్పుడు తానెవరు తను మర్చిపోయాడు, తన యొక్క అనంతత్వాన్ని మర్చిపోయాడు. తను మెల్లిగా ఈ ద్వంద్వాల్లో పడిపోయాడు. ఈ ద్వంద్వంలో పడిపోయిన తర్వాత ఆ ద్వంద్వంలో తనే ఆ ద్వంద్వం అనుకుంటూ ఉంటాడు. ఇంకా మొత్తం అంతా ఆ ఇన్ఫినైట్ కాంట్రడిక్షన్స్, అనంతమైన వైరుధ్యాల్లో ఆయన జీవిస్తూ తను చైతన్యపూర్వకంగా తన యొక్క నిజ స్థితిని గ్రహించిన నాడు అప్పుడు గ్రహిస్తాడు తనలోనే ఆ అచేతన స్థితి ఉంది కూడా అని గ్రహిస్తాడు అనమాట. దాని తర్వాత ఆ భగవంతుడు ఆ భగవంతుణ్ణి నువ్వు ఆ భగవత్ స్థితికి చేరాలంటే మీ నువ్వు ఏమి అసలు అన్ని అంటే ఆ ఈ ఈ యొక్క సృష్టిలో ఉంటూ ఈ సృష్టికి అతీతంగా ఉండడమే అని అన్నారు బాబా. అంటే టు అచీవ్ ద గాడ్ స్టేట్ డూ అబ్సల్యూట్లీ నథింగ్. అంటే ఆ భగవత్ స్థితిని పొందడానికి ఏమీ చేయకూడదు, అసలు ఏమీ చేయకూడదు, ఏమీ చేయకుండా ఉండాలట. ఏమీ చేయకుండా ఉండడమే నిశ్చల స్థితి అని అంటాం మనం, దాన్ని నిశ్చల స్థితి అంటాం. అన్నీ చేస్తూనే ఏమీ చేయనట్టు ఉండాలన్నమాట. అంటే నువ్వు ఏ క్రియ చేస్తున్నా అది నువ్వు చెయ్యటం లేదు, ఆ భగవంతుడు చేయిస్తున్నాడనే జ్ఞానాన్ని కలిగి ఉండడమే అని ఈ యొక్క పాయింట్కి అర్థం అన్నమాట, ఈ అంశానికి అర్థం. అంటే ఆ 8వ పాయింట్ ఏంటి? ఆ భగవత్ స్థితిని ఏ స్థితి అయితే భగవత్ స్థితి అవుతుందో ఆ భగవత్ స్థితిని చేరుకోవడానికి ఈ యొక్క సృష్టిలో అన్ని క్రియలు చేస్తూనే అంటనట్టు ఉండాలి. అంటే తామరాకు మీద నీటి బొట్టు వల్లే ఉండాలన్నమాట. యాక్షన్ వితౌట్ ఈగో అని అంటారు బాబా దాన్ని. అంటే ఏ క్రియ అహంకారం లేని క్రియ అన్నమాట. అంటే నువ్వు ఆ ఒక కర్మయోగి ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాడో ఆ తన కర్మను తను చేయడమే, ఆ ఫలితాన్ని వదిలేయడం అన్నమాట. తర్వాత ఆ 9వది ఏం చేస్తారంటే బాబా, టు ఫైండ్ గాడ్ యు మస్ట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లాస్ట్ టు యువర్ సెల్ఫ్. అంటే భగవంతుణ్ణి చేరుకోవాలంటే ముందు నిన్ను నువ్వు, నీలో ఉన్న నేను అనే భావాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. ఐ లవ్, నేను ప్రేమిస్తున్నాను, నేను కోరుతున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను అనేది మాయమైపోవాలట. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చూడండి బాబా ఇక్కడ చాలా అందంగా చెప్తారు. ఐ లవ్, నేను ప్రేమిస్తున్నాను అని ఉంది. అంటే నేను ప్రేమిస్తున్నాను అంటే నేను అనేది దూరం అయిపోయింది అనుకోండి. ఆ సెంటెన్స్, ఆ వాక్యం నుంచి నేను మాత్రమే మిగులుతుంది. ప్రేమ మాత్రమే మిగులుతుంది. సో ఆ ప్రేమ మాత్రమే మీరు చెయ్యాలి. నేను నేను కోరుతున్నాను, నేను ఆపేక్షిస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను అని అని ఉండకూడదు. నేను సాధన చేస్తున్నాను అనకూడదుట. సాధన చేస్తున్నాను అనాలి. ఎవరు చెప్తున్నారు? ఆయన చెప్తున్నాడు, నేను చేస్తున్నాను అనే భావన మనలో ఉండాలట. అంటే మనలో నేను అనే భావాన్ని కానీ ఆ అహంకారాన్ని తగ్గించుకుంటే, అహంకారం అది కొంచెం కారంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అహంకారం మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం. ఆ అహంకారం కారాన్ని తీసేస్తే అహం అంటే అంటే నీవెవరో అహం ఒక్కటే మిగులుతుంది. అది భగవంతుడు అనేది ఒక్కటే మిగులుతుంది. అంటే భగవంతుడితో పాటు కారాన్ని తగిలిస్తే భగవంతుడు ఆ కారానికి తట్టుకోలేడు అనమాట. అందుకనే భగవంతుడు దాక్కుంటాడు. అహంకి కారం తగిలిస్తే కొంచెం కారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు ఎక్కడికో. సో కాబట్టి మనం నేను అనే ఆ భావాన్ని కానీ నువ్వు తీసేసినట్టయితే నువ్వు అప్పుడు ఏమవుతుందంటే లూజింగ్ యువర్ సెల్ఫ్ డస్ నాట్ మీన్ బికమింగ్ నథింగ్. అక్కడ బాబా అంటారు అంటే నిన్ను నువ్వు కోల్పోతావు. నేను అనే భావాన్ని నువ్వు ఎప్పుడైతే కోల్పోయావో అక్కడ సర్వము మేల్కొల్పబడుతుంది. నీలో ప్రతి ఒక్కటి కూడా మేల్కొల్పబడుతుందిట. అంటే నేను అనే భావం నువ్వు ఎప్పుడైతే దూరం చేసుకుంటావో
నీలో సర్వము మేల్కొల్పబడుతుంది అని చెప్తూ ఉంటారు. టు బి ఇన్ఫినిట్లీ కాన్షియస్ యూ మస్ట్ కాన్షియస్లీ లూజ్ కాన్షియస్నెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే ఈ అనంత చైతన్యం కలిగి ఉండాలంటే చైతన్యపూర్వకంగా ఈ నేను అనే భావాన్ని కోల్పోవాలన్నమాట. ఇది మనకి ఆల్రెడీ ఇందాక ముందు చెప్పింది, ఇప్పుడు చెప్పింది. అది దాన్ని అంటే అది చెప్పడాన్ని దాని నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అంటే ఇన్ఫినిట్లీ కాన్షియస్ అనంత చైతన్యం కలిగి ఉండాలి అని అంటే చైతన్యపూర్వకంగా నిన్ను నువ్వు కోల్పోవాలి మెల్లిగా. వి లూజ్ కాన్షియస్నెస్ కాన్షియస్లీ అంటే మీ మీలో ఏదైతే పరిమితమైన ఆ అహంకారం ఉందో, పరిమితమైన నీలో ఆ చైతన్యము నేను అనే భావం ఉందో, ఆ పరిమిత భావాన్ని ఎప్పుడైతే కరిగించుకుంటావో అప్పుడు నీలో అనంతమైన చైతన్య నీ నీ చైతన్య స్వభావం, నీ అనంతమైన చైతన్యం నీలో జాగృతం అవుతుంది. ఇదే నీ యొక్క ఎన్లైట్మెంట్ కి సీక్రెట్ అన్నారు బాబా. ఎన్లైట్మెంట్ చూడండి ఎంత గొప్పగా చెప్తారో, ఒక్కొక్క మాట ఎలా వస్తుందో. ఈ 21 పాయింట్లు మనకి చాలా ఆ అంటే ఆ, ఆ, చాలా ఇంపార్టెంట్ అయిన ఇది. అంటే నీలో ఆ జ్ఞానానికి ఆ జ్ఞాన జ్ఞానం ఆ జ్ఞాన వెలుగు ఏదైతే, జ్ఞాన అభివృద్ధి ఏదైతే ఉందో, లేకపోతే ఆ జ్ఞానోదయం అంటాం మనం దాన్ని. ఆ జ్ఞానోదయానికి నీలో ఏం చేయాలంటే ఈ పరిమితమైన నేను అనే భావం అది కరిగిపోతే అనంతమైన ఆ చైతన్యం నీలో జ్ఞానోదయం అవుతుందట. జ్ఞానోదయం అయ్యి అనంతమైన చైతన్యం మేల్కొల్పబడుతుందట. సో ఈ పరిమితమైన నేను ఎప్పుడైతే కరిగిపోతుందో ఆ అనంతమైన నేను నీలో జాగృతం అవుతుంది. ఇది బాబా అన్నమాట. ఇక్కడ 11ది ఏం చెప్తున్నారు? 9 సారీ, ఇది చెప్పట్లేదు. ఓకే. టు బి ఇన్ఫినిట్లీ కాన్షియస్ యూ మస్ట్ బి కాన్షియస్లీ లూజ్ కాన్షియస్నెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది బాబా చెప్పిన ఈ అంశం. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ నిమిషం అండి. స్పేస్ ఇస్ ద గల్ఫ్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ. స్పేస్ అంటే అంటే ఇప్పుడు చూడండి, వ్యవధి అన్నమాట. స్పేస్ ఈస్ ఎ గల్ఫ్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫిల్స్ దిస్ గల్ఫ్. సో ఇవి చాలా ఒక ఆ, దాన్ని ఏమంటారంటే ఆ దీన్ని ఆ ఏదైతే ఇప్పుడు మీకు వ్యవధి ఏదైతే ఉందో అది ఈ వేరుపడ్డం వల్ల వస్తుందన్నమాట. అంటే ఒక ఊహాత్మకమైనది ఉంది, ఒక యథార్థమైనది ఉంది. ఈ రెండిటిని మీరు వేరు చేయగలిగితే, మీరు వేరు చేస్తే ఆ రెండిటి మధ్య ఒక వ్యవధి ఏర్పడుతుంది అనమాట. అంటే నేను జస్ట్ ఓన్లీ థియరీ చెప్తున్నాను, దాని తర్వాత బాబా చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తాం. అంటే స్పేస్ అంటే ఆ యొక్క వ్యవధి, ఇమాజినేషన్ అంటే ఊహ, రియాలిటీ అంటే యథార్థము. అంటే ఈ ఊహకి యథార్థాన్ని మనం రెండింటిని దూరం చేస్తూ ఉంటే ఆ మధ్యలో ఒక వ్యవధి ఏర్పడుతుంది. సో ఆ మనము ఏమవుతుంది, ఈ పరిణామ ప్రక్రియలో ఈ మధ్యలో ఉన్న ఈ వ్యవధి ఏదైతే ఉందో ఈ వ్యవధి ఏం చేస్తుందంటే నీ చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నీ చైతన్యాన్ని అలాగా వ్యాపింపజేసి ఈ వ్యవధి ఆ వ్యవధిని పూర్తి చేస్తూ ఉంటుందన్నమాట. ఈ పరిణామ ప్రక్రియ అంతా, ఈ సృష్టి అంతా కూడా ఈ వ్యవధిలో ఏర్పడింది. ఇది బాబా అన్నమాట. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫిల్స్ దిస్ గల్ఫ్. అంటే నీ చైతన్యం యొక్క పరిణామ క్రమము ఈ యొక్క గల్ఫ్ అంటే ఆ యొక్క ఆ వ్యవధిని అంటే గల్ఫ్ అంటే ఖాళీ అన్నమాట. అక్కడ నీకు అక్కడ అంటే మనము ఆ అంతరం ఏదైతే ఉందో ఆ యొక్క ఊహకి ఆ యొక్క సత్యానికి మధ్యనున్న అంతరాన్ని నీ ఈ యొక్క సృష్టి ఈ యొక్క పరిణామ ప్రక్రియ, చైతన్య ప్రక్రియ, చైతన్యం యొక్క పరిణామ ప్రక్రియ అది నింపుతుంది. అది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఇదేమంత సులువుగా మన మందిలోకి వెళ్ళిపోయే ఇది కాదండి. ఎందుకంటే 21 పాయింట్లు సుమారుగా మనం ఇంకో 10 సార్లు చెప్పినా కానీ మనకు అర్థం కాదు. కారణం ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆ దాన్ని ఏమంటారంటే ఆ ఒక్కొక్కటి ఆ, ఒక్కొక్క పుస్తకం అన్నమాట. నా వరకు అయితే నేను కొంతమంది చాలా తొందరగా అర్థం చేసుకోగలరు, నన్ను అంత నాకు అంత జ్ఞానం లేదు. అయితే దీంట్లో అంటే బాబా చెప్పిన దాన్ని మనం ఒక్కసారి మనం చూద్దాం. స్పేస్ ఇస్ ద గల్ఫ్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ. అంటే గల్ఫ్ అంటే ఏంటి?
అది భేదం, అంతరం అన్నమాట, వ్యత్యాసం అన్నమాట. ఆ స్పేస్ అంటే ఆ వ్యవధి, ఆ యథార్థానికి, ఆ సత్య ఆ ఊహకి ఆ సత్యానికి మధ్యనున్న, అంటే మాయకి సత్యానికి మధ్యనున్న అంతరం ఏదైతే ఉందో అక్కడ ఈ పరిణామ ప్రక్రియ ప్రారంభమవుతుంది అనమాట. సో ఇన్ ట్రూత్, అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే ఆ రెండింటికి మధ్యన వ్యవధే లేదు. సో భగవంతుడు తానేదో ప్రయాణం చేస్తున్నట్టు, ముందుకి వెనక్కి ప్రయాణం చేస్తున్నట్టు మనకు కనిపిస్తాడు. ఇది బాబా చెప్పిన అంశం తర్వాతి కాలంలో. అయితే ముందు మనం బాబా చెప్పిన అంశాన్ని మనం చూసుకోవాలంటే, మనము ఈ యొక్క పరిణామ ప్రక్రియ, చైతన్యం పరిణామం చెందుతున్నప్పుడు, అంటే అది చైతన్యం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది? ఇల్యూషన్ అంటే మాయ, బ్రహ్మ, బ్రహ్మ ఆ మాయ నుండి ఆ భగవంతుడి దాకా ఆ చైతన్యం అలా పరిణామ ప్రక్రియ పరిణామం చెందుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా పరిణామం చెందడం ఏ ఇది ఈ దీని గురించి చెప్తున్నారు. అంటే ఆ పరిణామ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. టైమ్ ఇస్ ద ఇంటర్వెల్ బిట్వీన్ యువర్ ఫస్ట్ ఇమాజినేషన్ అండ్ యువర్ లాస్ట్ ఇమాజినేషన్. చూసారా? అంటే కాలాన్ని ఇప్పుడు మనకి వ్యవధి గురించి చెప్పారు. వ్యవధి అనేది ఏమిటి అనేది మనకి బాబా చెప్పడం జరిగింది. వ్యవధి అంటే ఏమిటి? వ్యవధి అంటే ఆ కాలము వ్యవధి అంటూ ఉంటాం. అంటే స్పేస్ అని అంటూ ఉంటాం. ఆ కాలము వ్యవధి అంటే మనకి ఎక్కడో దూరంగా సృష్టి అలా జరిగిపోతున్నదని అనుకుంటాం. సృష్టి అనంతమైందా, పరిమితమైందా? ఎందుకంటే సృష్టి భగవంతుడి యొక్క నీడ కాబట్టి, భగవంతుడు అనంతమైన వాడు కాబట్టి సృష్టి కూడా అనంతమైనది. సో ఈ సృష్టి మీరు ఎంత ఊహిస్తే అంత పెరుగుతూ ఉంటుంది అనమాట, అలా పెరిగిపోతూ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు ఈ భ్రమకి ఆ సత్యానికి మధ్యనున్నదే వ్యవధి అన్నాం. ఆ వ్యవధిలోనే సృష్టి అంతా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొట్టమొదటి మనం ఊహ అంటే మొట్టమొదటి జననం ఏదైతే ఉందో, ఆ మొట్టమొదటి జననం అంటే కాలానికి బద్ధలం అంటారు అందరూ కూడా. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం అనే ఒక ఒక జీవి, అంటే నేను దీన్ని సుబ్రహ్మణ్యం అనేది ఉండదు, నా పేరు ఒక జీవి ఉంది అనుకుందాం, ఒకటి సుబ్రహ్మణ్యమే అనుకుందాం వాడి పేరు. స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి? ఆ యొక్క వాయు రూపంలో, వాడి యొక్క జీవాత్మ వాయు రూపంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం అనేవాడు ఉన్నాడు. సో ఆ జీవాత్మ మళ్ళీ సుబ్రహ్మణ్యం మళ్ళీ వెళ్ళి భగవంతుడిలో కలిసేదాకా వాడు మొత్తం కాలానికే బద్ధుడు, వాడు పూర్తిగా కాలానికి బద్ధుడు. అంటే వాడి ఆ రూపము ఎప్పుడు వాడు ఎప్పుడు వచ్చిందంటే, వాడు భగవంతుడి నుంచి వేరైనప్పుడు మొట్టమొదటి రూపం వచ్చింది. అప్పుడే కాలం మొదలైందనమాట. ఆ రూపం టైం బిగాన్ వెన్ ద సోల్ ఫస్ట్ ఇమాజిన్డ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. చూడండి, అంటే కాలం ఎప్పుడు ప్రారంభమైందంటే, ఆత్మ ఈ యొక్క తాను భగవంతుడి నుంచి వేరుపడినప్పుడు అప్పుడు కాలం మొదలైంది. అంతకుముందు నీకు కాలం లేదు. ఎందుకంటే నువ్వు భగవంతుడిలో ఉన్నావు. నువ్వు కాలం లేదు నీకు. నువ్వు జీవాత్మ, ఈ జీవాత్మ నేను జీవాత్మని అని ప్రత్యేక పరచబడింది. అప్పుడు నీ కాలం మొదలైంది. ఈ టెన్స్, నువ్వు ఇది ఎప్పుడు అయిపోతుంది, నీ కాలం ఎప్పుడైపోతుంది? ఈ జీవాత్మ వెళ్ళి ఆ పరమాత్మలో లీనమైనప్పుడు నీ కాలం అయిపోతుంది అనమాట అక్కడ. అందుకని కాలం గడిచిపోయింది అంటాం మనం దాన్ని. సో నీ యొక్క కాలము జీవాత్మగా నువ్వు ఈ సృష్టిలోకి తీసుకురాబడినప్పుడు ప్రారంభమైంది. అది నీ ఫస్ట్ ఊహ, మొట్టమొదటి ఊహ. నీ ఆఖరి ఊహ అది ఎప్పుడంటే, నువ్వు ఆఖరిన ఆ పరమాత్మలో లీనమైనప్పుడు నువ్వు ఆఖరణ కనే కళ, అదే ఆఖరి కళ అన్నమాట. సో ఈ యొక్క జనన మరణ చక్రాల్లో, ఈ సృష్టి యొక్క యుగాల్లో ఒకే ఒక్క ఆ ఒకే ఒక్క నీకు ఇంటర్వెల్ ఉంటుందన్నమాట. అది ఆ నేను భగవంతుడు అనుకుంటాడట. భగవంతుడు ఏమనుకుంటాడట? ఈ మొత్తం సృష్టిలు మొత్తం అతను నేను ఇంకొకడిని అని అనుకుంటాడు అనమాట. భగవంతుడు నేను ఫలానా జీవాత్మని అని అనుకుంటాడు. అప్పుడు నీ యొక్క మొదటి కళ ప్రారంభం, మొదటి ఊహ ప్రారంభమవుతుంది. నీ చివరి నీవు కాలం అంటే అప్పుడు నీ కాలం ప్రారంభం అవుతుంది. ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే, జీవాత్మగా నువ్వు పుట్టినప్పుడు, ఆ పరమాత్మలో ఐక్యమైపోయినప్పుడు నీ కాలం అయిపోతుంది అక్కడికి. అంటే కాలము అనేది నీది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది? నీ మొదటి ఊహ నుంచి నీ ఆఖరి ఊహ దాకా ఉంటుందన్నమాట. అంటే నీ మొదటి కళ దగ్గర నుంచి ఆఖరి కళ దాకా ఈ కాలం ఉంటుందన్నమాట. సో చూడండి ఎంత, అంటే
ఇది ఇది చెప్పాలంటే నేను, అంటే నాకు ఒక్కసారి అంటే ఇది నాకు కొన్ని విషయాలు మనం ఊహ మాత్రానికైనా ఊహించలేనం అనమాట. అంటే ఊహించడానికి కూడా సఖ్యం కానివి. అది నాకు బాబా అంటే ఇది భగవంతుడు మీకు డీప్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆ ఊహ మాత్రానికైనా మనం చేయలేం అనమాట. అది అది ఇక్కడ అక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి ఇందాక ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది? వ్యవధి గురించి చెప్పారు. వ్యవధి అంటే నువ్వు ఈ యొక్క ఆ ఊహకి ఆ యొక్క యథార్థానికి మధ్యనున్న ఏదైతే ఆ వ్యవధి ఏదైతే ఉందో దాన్ని వ్యవధి అంటున్నాం అన్నారు. ఆ తర్వాత కాలము అంటే నీ మొట్టమొదటి కళ, నీ మొట్టమొదటి ఊహ, నీ ఆఖరి ఊహ. అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు జీవాత్మగా నువ్వు పరిణామం చెందడం, ఆ యొక్క పరమాత్మలో కలవడం. ఇది నీ కాలం. ఈ మధ్యలో ఉన్నదే కాలం. ఇక్కడ ఇమాజినేషన్ ఎండ్స్, వేర్ ఇమాజినేషన్ ఎండ్స్. 13వ పాయింట్ చూడండి. వేర్ ఇమాజినేషన్ ఎండ్స్. ఇమాజినేషన్ అంటే ఏదైతే మనకి ఇమాజినేషన్ కి అనేక రకాలైన మనకి ఉన్నాయి. అంటే ఊహ, కల్పన, భావన ఇవన్నీ ఉన్నాయి. వేదాంతంలో భావన కానీ కల్పన కానీ అనే అర్థాలనే తీసుకుంటాం అన్నమాట జనరల్ గా అయితే. ఆ ఊహ, ఆ కల్పన ఏమవుతుందండి? నువ్వు ఆ ఊహ ఎక్కడైతే అంతమవుతుందో, అంటే నీ యొక్క కళ ఎక్కడైతే అంతమవుతుందో అక్కడి నుంచి భగవంతుడు ప్రారంభం అవుతాడు. అది బాబా చెప్పిన పాయింట్. భగవంతుడు అంటే నీ యొక్క ఈ ఈ యొక్క జగన్నాటకం, ఈ యొక్క ద్వంద్వం ఎక్కడ స్టాప్ అయిపోతుందో, ఎక్కడ ద్వంద్వము ఆగబడుతుందో, నువ్వు ఎక్కడైతే ఈ ఊహ ఆగుతుందో అక్కడి నుంచి భగవంతుడు అక్కడి నుంచి భగవంతుడు ప్రారంభం అవుతుంది అనమాట. భగవంతుడు అనే అంశం ప్రారంభం అవుతుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది బాబా చెప్తున్న ఒక మంచి విషయం ఏంటంటే, వెన్ ఇల్యూషన్ వానిషెస్, అంటే ఈ యొక్క మాయం పూర్తిగా ఆ భ్రమ మాయం అయిపోయినప్పుడు రియాలిటీ ఈజ్ అన్కవర్డ్. ఆ యథార్థం తన మనకి తేటతలం అవుతుంది యథార్థం. అంటే మనలో ఈ మాయా అనే తత్వం పోయితే మనలో ఉన్న ఆ భగవంతుడికి ఆవిష్కృతం అవుతుంది అనమాట. మనలో ఉన్న భగవంతుడు ఆవిష్కృతం అవుతాడు. ఇమాజినేషన్ క్రియేట్స్ ద వీల్ ఆఫ్ డ్యుయాలిటీ. ఈ కల్పనా శక్తి, ఊహాశక్తి ఏదైతే ఉందో ఇక్కడ దాని వల్ల మనలో ఈ ద్వంద్వ భావము ఏర్పడుతుంది. ఆ ద్వంద్వ భావము మనలో ఒక తెర ఏర్పడేటట్టు చేస్తుందిట. ఇట్ ఎండ్ ఈస్ ద అవేకనింగ్ ఆఫ్ ద ట్రూత్. ఆ ద్వంద్వ భావం ఎప్పుడైతే పూర్తిగా అది దాని యొక్క అంతం అవుతుందో అక్కడ సత్యము మేల్కొల్పబడుతుంది. టు ట్రాన్సెండ్ ఇమాజినేషన్ ఇస్ టు సీజ్ డ్రీమింగ్ అంటే అవేకెన్ అస్ గాడ్. ఈ ఊహని దాటాలంటే, ఈ కల్పనను దాటి మనము ఈ కళలన్నిటినీ దాటి యథార్థంలో జీవించాలి అనేది, అంటే వీటన్నిటినీ దాటితేనే యథార్థంలో ఆ భగవంతుడికి దగ్గరగా జీవించగలం. ఎక్కడైతే ఈ ఆ కళ అంతమవుతుందో, ఎక్కడైతే ఈ ద్వంద్వం అంతమవుతుందో అక్కడి నుంచి భగవంతుడు ప్రారంభమవుతాడు. అది బాబా చెప్పిన అత్యద్భుతమైన 13వ అంశం అన్నమాట. నెక్స్ట్ 14వ అంశం. ఇమాజినేషన్ ఈస్ అన్ ఎటర్నల్ మిమిక్రీ ఆఫ్ రియాలిటీ అఫెక్టింగ్ ద షాడో ప్లే ఆఫ్ ఇల్యూషన్. అంటే చూడండి, ఎటర్నల్ మిమిక్రీ అంటే అంటే బాబా చెప్తారు దీన్ని మిమిక్రీ అని అంటూ ఉంటాం. అంటే మిమిక్రీ అంటే జనరల్ గా వెక్కిరింపు అనమాట. అంటే వెక్కిరిస్తాం అంటే మిమిక్రీ అంటే వెక్కిరింత అసలు యాక్చువల్లీ. అయితే యథార్థాన్ని వెక్కిరింతటది, యథార్థం యొక్క ఎటర్నల్ మిమిక్రీ ఆఫ్ రియాలిటీ. ఇమాజినేషన్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఆ దాన్ని మిమిక్ని ఏమంటారంటే దాన్ని ఆ తెలుగులో అనుకరించేవాడు. ఎస్, ఇమిటేషన్ సార్, అనుకరించేవాడు అనమాట. ఇమిటేషన్. ఇమిటేషన్ అదేనండి, అనుకరించేవాడు. అంటే అనుకరించాడు. అనుకరించేవాడు ఎవడైతే, అంటే మనకి ఏదైతే ఈ ఆ, ఈ ఇమాజినేషన్ ఇస్ అన్ ఇటర్నల్ మిమిక్రీ. అక్కడ మామూలు అంటే అనుకరణ కాదు, మామూలు అనుకరణ కాదు, శాశ్వతమైన అనుకరణట. ఊహ అనేది శాశ్వతమైన అనుకరణ. దేనికి అనుకరణ? యథార్థానికి అనుకరణ. అంటే మనము కేసీఆర్ గారి వాయిస్ ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వాయిస్ మీకు చెప్తాను అందరికీ ఒకసారి మాట్లాడి.
అంత మాత్రం చేత నేను చంద్రబాబు నాయుడు అయిపోను. నా యొక్క స్వరము మాత్రమే ఆయనది. అంటే ఇక్కడ అనుకరణ మాత్రమే, నేను అనుసరిస్తున్నాను, కానీ నేను కాదు. నేను నేను భగవంతుడిని కాదు, భగవంతుణ్ణి అనుసరిస్తున్నాను అనమాట. అందుకనే గాడ్ ఎలోన్ ఈజ్ రియల్. అందుకని అన్నారు భగవంతుడు ఒక్కటే సత్యం, మిగతావన్నీ కూడా అదంతా అనుకరణలే అన్నారు బాబా. అదే విధంగా ఈ యొక్క ఇమాజినేషన్, ఈ ఊహ ఏమవుతుందట, ఆ యథార్థానికి అనుకరణ, ఎఫెక్టింగ్ ద షాడో ప్లే. అంటే ఇదంతా జగన్నాటకం అన్నమాట. ఈ మాయా నాటకాన్ని నడిపిస్తున్నది. మాయా నాటకంలో ఒక భాగం ఇమాజినేషన్, ఆ కల్పన అనేది ఈ మాయా నాటకంలో ఒక భాగము. చూడండి అంటే ఎంత ఆ అసలు అర్థం కావట్లేదు దీన్ని పూర్తిగా. అంటే దీన్ని ఏం చేస్తున్నారంటే దీన్ని బాబా ఆ ఒక్క నిమిషం. అంటే దాంట్లో, అంటే దాన్ని ఈ మాయా నాటకంలో ఈ కల్పన, ఆ ఊహ అనేది ఒక భావం. ఈ ఊహ అనేది అనుకరణ, సత్యానికి అనుకరణ. అంటే ఈ యొక్క సృష్టి ఏం చేస్తుంది, మనం ఇందాకలో ఒక మాట చెప్పుకున్నాం, భగవంతుడి యొక్క ఛాయనే ఈ యొక్క సృష్టి అంటున్నాం. సృష్టి నిజంగా యథార్థానికి సృష్టి కనిపిస్తూ ఉంటుంది, మీకు కనిపిస్తూ ఉంటుంది మనకి బయటికి. సో మీకు నిజంగా అలా, కానీ మీరు మామూలుగా ఊహించుకుంటే, మీరు ఒక్కసారి ఊహించుకోండి, మనకి ఆల్మోస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ అనే ఒక చిన్న థియరీ ఉంది. అంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒక సైంటిస్టులు మన వాళ్ళు చెప్పారు. అంటే ఒక చిన్న పాయింట్ నుంచి ఆ మొత్తం సృష్టి అంతా ఆవిర్భవించింది అనేది మనకి ఆ సైంటిస్టులు చెప్పిన సత్యం. బాబా కూడా ఏం చెప్పారంటే ఓం పాయింట్ అనే పాయింట్ దగ్గర నుంచి ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది అనేది బాబా చెప్పారు. ఆ విషయాన్ని బాబా చెప్పారు. ఓ చిన్న పాయింట్ నుంచి ఇంత విశాలమైన అనంతమైన సృష్టి ఏ విధంగా ఆవిర్భవించింది అనేది మొట్టమొదటి ప్రశ్న. ఆవిర్భవించగలదా అనేది రెండో ప్రశ్న. చూడండి, నేను చెప్పిన ప్రశ్నల్ని శ్రద్ధగా మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అతి సూక్ష్మమైన బిందువు నుండి ఇంత విశాలమైన అనంతమైన సృష్టి ఉద్భవించగలదా అనేది మొట్టమొదటి పాయింట్. అది విరుద్ధంగా లేదు, నిజంగా విరుద్ధంగా ఉంది కదా. మొట్టమొదటి ఈ నిజంగా ఆవిర్భవించిన సృష్టి అంతా ఆ పాయింట్ నుంచే వచ్చిందా, లేకపోతే అది నిజమైందా, యథార్థమైందా, సత్యమైనదా, అసత్యమైనదా అనేది రెండో పాయింట్. సో ఇప్పుడు మనకి ఈ వైరుధ్యం అంటే భగవంతుడి యొక్క ఛాయగా మనం చూస్తున్నాం ఆ సృష్టిని. భగవంతుడి యొక్క ఛాయ ఏంటంటే అద్దంలో ఉన్న ఛాయను మీరు ఎంత పట్టుకుందాం అని ప్రయత్నించినా ఎన్నటికీ కూడా మీరు పట్టుకోలేరు. ఏ విధంగా అయితే ఆ భగవంతుడి యొక్క ఛాయని మీరు ఎన్నడూ కూడా పట్టుకోలేరో, అదే విధంగా ఈ సృష్టి యొక్క ఆది అంతములను మనం తెలుసుకొనజాలము. అయితే సృష్టి మనం తెలుసుకోలేం, మనకి పట్టుకోలేం అన్నమాట దాన్ని. అయితే ఇది సృష్టి ఏం చేస్తున్నదంటే భగవంతుణ్ణి అనుకరిస్తున్నది. ఏ విధంగా అయితే భగవంతుణ్ణి మనం చేరలేమో, అందుకనే ఛాయను కూడా చేరలేము. కారణం ఈ సృష్టి ఆయన యొక్క ఊహ, ఆయన యొక్క యథార్థానికి అనుకరణ ఇది. సో ఆయన యొక్క యథార్థానికి అనుకరణ కాబట్టి ఆ దైవత్వానికి ఆ దివ్యత్వపు ఛాయ ఇది. అది బాబా అంటున్నారు. దీని యొక్క సృష్టి యొక్క ప్రయోజనము చాలా పవిత్రమైనది. ఈ సృష్టి ద్వారా భగవంతుడు ఆయన తనని తాను తెలుసుకోవడము అనే తీయదనాన్ని ఆస్వాదిస్తాడు. అంతే కదా. మీరు ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి ఎలా అంటే ఈ సృష్టి యొక్క ప్రయోజనము చాలా పవిత్రమైనది. ఈ సృష్టి ద్వారా భగవంతుడు తనని తాను తెలుసుకోవడము అనే తీయదనాన్ని ఆస్వాదిస్తాడట ఆయన. సో ఇది ఈ సృష్టి యొక్క రహస్యం అన్నమాట. ఇది మనం ఇవాళ అంటే మిస్టరీ ఆఫ్ క్రియేషన్ అండ్ ఇల్యూషన్. అంటే ఇప్పుడు మనం 6 నుంచి 14 పాయింట్లు. ఫస్ట్ ఏం చేసాం, నేచర్, ఆ భగవంతుడి యొక్క గుణము ఆయనని నేర్చుకున్నాం మొదట 5లో. తర్వాత
ఈ సృష్టి యొక్క మర్మము, ఈ మాయ యొక్క మర్మాన్ని దీంట్లో మనం తెలుసుకున్నాము. సో ఇవాళ 5:40 అయింది, ఇక్కడ ఆపుదాము. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ 14 నుంచి మళ్ళీ థర్డ్, ఈ జర్నీ ఆఫ్ ద సోల్ అనేది మూడోది తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా.